నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి బీఆర్ఎస్ నేత వాసుదేవరెడ్డి గారు మన ముందున్నారు సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఎలా ఉంది సార్ మీ పార్టీ ఎంపీ అభ్యర్థులు అందరిని ప్రకటించేశారు. ఎలా ఉంది మీ పార్టీలో జోష్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా కొనసాగుతుంది ప్రచార పర్వం కూడా. ముఖ్యంగా మీరు చూసుకుంటూ ఉంటే ఈ 2-3 రోజుల నుంచి వెళ్ళి ఓటర్ సర్వే కూడా మనకు బయటకు వచ్చింది. దాంట్లో ప్రధానంగా ఏ రాజకీయ పార్టీలకు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉన్నదని కూడా వారు ప్రత్యక్షంగా చెప్పారు. వారు ఏదో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా చెప్పిండ్రు, ఇంకో పార్టీకి వ్యతిరేకంగా చెప్పారని కాదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పింది వాళ్ళే. ఆ రకంగానే సీట్లు కూడా వచ్చినాయి. వాళ్ళే ఈరోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఒకటి బయటికి రిలీజ్ చేయడం జరిగింది ఓటర్ సర్వే. దాంట్లో కూడా బ్రహ్మాండంగా కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లను బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్నట్టు ఓటర్ సర్వే చెప్తా ఉన్నది. ఇలా సెల్ఫ్గా మేము చెప్పడం కాదు. కాబట్టి ప్రజల్లో రోజు రోజుకు వ్యతిరేకత ప్రారంభమైంది కాంగ్రెస్ పైన. దానికి నిదర్శనమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నిన్నగాక మొన్న వారి యొక్క కొడంగల్ నియోజకవర్గంలో నా పైన కుట్ర జరుగుతూ ఉన్నది, నా పైన అనేక వితిన్ ద పార్టీ కావచ్చు, బయట నుంచి కావచ్చు అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేశారు. మెజారిటీ తగ్గుతుంది, మెజారిటీ తగ్గే విధంగా నా పై కుట్ర చేస్తానని చెప్పారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు కుట్రలు ఒక ముఖ్యమంత్రిగా ఉండి వారు అట్లా మాట్లాడుతున్నట్టు వాళ్ళు డిఫెన్స్లో పడ్డారు. ముఖ్యమంత్రి గారు డిఫెన్స్లో పడ్డారు కాబట్టే ఈరోజు ప్రతి నాయకుని ఇంటికి పోతూ ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిని మరిచి, ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధమైన పదవి, దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. దానికి ఆ స్థానానికి ఉండే విలువ వేరే ఉంటుంది. అయినా కూడా తగ్గించుకొని ఇవాళ నాయకుల దగ్గరికి పోతా ఉన్నాడంటే అర్థమైంది, ఈ నాయకులంతా కుట్ర చేస్తారేమో, రేపు ఏం జరుగుతుందో ఈ ఎలక్షన్లో నన్ను ఈ ముఖ్యమంత్రి పీఠం నుంచి వెళ్ళి పక్కకు తొలగించడానికి ఎన్నికలను అస్త్రంగా వాడుకుంటారేమో అనే ఒక భయాందోళన ఇలా రేవంత్ రెడ్డిలో కనిపిస్తూ ఉన్నట్టు మనకు గత 4-5 రోజులుగా చూస్తే, వాళ్ళ ప్రకటనలు చూస్తే కనిపిస్తూ ఉన్నది. నేను ఒక 2 days బ్యాక్ మీ పార్టీలో ఒక ఘటన అయితే జరిగింది మెదక్ సంబంధించి. ఈ మెదక్లో మొన్న ఒక రహస్యంగా గవర్నమెంట్ ఉద్యోగులను ఎవరైతే పిలిపించుకొని రహస్యంగా మీటింగ్ పెట్టి ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేశారు. ఆ మీటింగ్కి హాజరైన 109 మంది మీద సస్పెన్షన్ అయితే విధించారు ఎవరు ఆ కలెక్టరేట్. దానికి మీరేం చెప్తారు? మీ వాళ్ళే కదా వాళ్ళతో మొత్తం సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు ఒకటే అండి, ఎన్నికలు వచ్చిన సందర్భంలో ఎన్నికల్లో ఉన్న అభ్యర్థులు, పోటీ చేసే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు అందరినీ కలుస్తారు. వారు రహస్యంగా ఏర్పాటు చేసే సమావేశం. రహస్యం ఏం లేదండి, రహస్యం ఏం లేదు. వారంతా కూర్చున్నప్పుడు నమస్తే పెట్టుకుందామని అభ్యర్థి పోయి ఉంటాడు. దాన్ని రాజకీయంగా అక్కడున్న కాంగ్రెస్, అక్కడున్న బీజేపీ ఈ ఉద్యోగస్తులను పిలుచుకొని రహస్య మీటింగ్లు పెట్టినని లేనిపోని అన్ని ఆపాదించి కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తే వారు ఎన్నికల నియమ నిబంధనలకు లోబడి వాళ్ళు చర్యలు తీసుకున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా. ఎలా ఒక ఉద్యోగస్తులు, వాళ్ళే పెద్ద ఉద్యోగస్తులు కూడా కాదు, పాపం చిన్న ఉద్యోగస్తులు, వారి పొట్టగొట్టడంలో మరి కాంగ్రెస్, బీజేపీ ఆ కుట్ర ఏందో అర్థమైతలేదు. ఇలా చిన్న ఉద్యోగస్తులకి బూత్ లెవెల్ క్యాడర్ తెలిసి ఉంటుంది సార్. ఇప్పుడు బూత్ లెవెల్ క్యాడర్ తెలిసి ఉంటుంది కదా. ఇప్పుడు ఉద్యోగస్తులకు అప్పీల్ చేసుకోవద్దండి ఎవరన్నా. ఇప్పుడు వాళ్ళని ఏదో పని కోసం ఉపయోగించుకుంటే తప్పు కావచ్చు, కానీ ఇప్పుడు ఒక పోటీగా నేను పోటీలో ఉన్నప్పుడు ఉద్యోగస్తులను కలవాలి, కార్మికులను కలవాలి, కర్షకులను కలవాలి, అన్ని రంగాలలోని ఈ యొక్క సమాజంలో ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ అభ్యర్థి కలుస్తాడండి. వారు సమావేశంలో వారు కూర్చున్నప్పుడు అప్పీల్ చేసుకుందామని పోయితే దాన్ని రాజకీయంగా వాడుకొని వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ పెట్టిన మీటింగ్కే పోయినరు కాబట్టి వాళ్ళని చర్యలు తీసుకోవాలని ఏదైతే ఆ లోకల్లో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ చేసిన కుట్ర ఏదైతే ఉన్నదో దాన్ని మొత్తం యావత్తు ఉద్యోగ సమాజం అంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది. మీకు కక్ష ఉంటే వేరే రకంగా తీర్చుకోవాలి, కానీ ఇది పక్కలో పొట్టగొట్టడం సరైంది కాదనేది కాంగ్రెస్ నాయకులు తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ పార్లమెంటు పరిధిలో ఉద్యోగస్తులంతా కాంగ్రెస్ మీద, బీజేపీ మీద కక్ష కట్టారు ఈ ఇన్సిడెంట్ చూసి. ఎందుకంటే అది ఒక సమావేశం కాదు, అది మీరు సమావేశంగా చిత్రీకరించారు దాన్ని. అదేంటి అది? వారు ఒక సమావేశం పెట్టుకుంటే అభ్యర్థిని నమస్కారం పెట్టుకోవడానికి వేండు. ఇప్పుడు మీకు సంబంధించిన మా జర్నలిస్టులు అంతా ఇక్కడ కూర్చున్నారు సార్, మీరు ఒకసారి వచ్చిపోండి అంటే అభ్యర్థికి ఎవరికైనా ఆశ ఉంటుంది కదా, ఒకసారి నమస్తే పెట్టుకుందాం, అప్పీల్ చేసుకుందాం, రిక్వెస్ట్ చేసుకుందాం అని ఉంటుంది కదా ఎవరికైనా. ఆ దిశగా పోతే దాన్ని బీఆర్ఎస్ఏ మీటింగ్ పెట్టిందని చెప్పి ఏదైతే దాన్ని కుట్ర చేసిర్రో తప్పకుండా సమాజం గుర్తిస్తూ ఉన్నది. ఇట్లాంటి చీప్ ట్రిక్స్ ఇలా బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీకి వస్తున్న ఆదరణ ఇలా అన్ని సమాజంలో అసెంబ్లీ ఎన్నికల్లో కొంత వ్యతిరేకత ఉండవచ్చు, కానీ ఇప్పుడు ఈ 3 నెలల్లో, ఈ 4 నెలల 120 రోజుల పరిపాలనలో ఉద్యోగ, కార్మిక, కర్షక అన్ని వర్గాలు కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయానికి నిదర్శనమే. కాబట్టి వారి యొక్క మద్దతును చెప్తూ ఉన్నారని వీరు అంతా జీర్ణించుకోలేక ఇట్లాంటి కుట్రలకు తెరలేపుతా ఉన్నారు. తప్పకుండా సమాజం అంతా కూడా చైతన్యవంతమైన సమాజం తెలంగాణ సమాజం, తప్పకుండా కర్రుగాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి నిదర్శనమే ఇప్పుడు వస్తున్న సర్వే ఫలితాలు, దానికి నిదర్శనమే
ఈ 2-3 రోజుల నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఆ డిఫెన్స్లో పడి వారు చేస్తున్న ప్రకటనలు కావచ్చు, వారు మాట్లాడుతున్న తీరు కావచ్చు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో మాకైతే విశ్వాసం ఉన్నది. మేము గతంలో ఎంతైతే సీట్లు గెలిచామో ఆ సీట్లకు తగ్గకుండా మా యొక్క సీట్లను కాపాడుకుంటామనే విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ నాయకులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. రెడ్డి ద్వారా చెప్తున్నాం. బయట ప్రజలు ఏమంటున్నారంటే టీఆర్ఎస్కి సరే ఎన్ని సీట్లు వచ్చినా సరే బీజేపీ మద్దతు పలుకుతుంది అంటున్నారు. దానికి మీరు ఏమంటారు? ఇప్పుడు బీజేపీకి ఎందుకు మద్దతు పలుకుతుంది అంటే గతంలో 2 సార్లు మేము అధికారంలో ఉన్నాం. సందర్భాన్ని బట్టి కొత్తగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి కేంద్రంతో పేచి ఉండద్దనే ఉద్దేశంతో కొన్ని నిధులు తీసుకురావడానికి కొన్ని సందర్భాలలో బయట నుంచి వెళ్ళి వారికి కొన్ని బిల్లులకు మద్దతు పలికినం తప్పితే వారి పార్టీలో మేము చేరలేదు కదండి. ఇప్పుడు బీజేపీకి మేము ఎందుకు బతుకుతాం? ఇది గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పి ఓట్లు దండుకున్నది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని. మరి బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతే మా నాయకురాలు కవిత గారిని ఎందుకు అరెస్ట్ చేస్తారు? మేము ఒకటైతే ఆమెను అరెస్ట్ చేసుకోకుండా కాపాడుకోవచ్చు కదా. మేము ఎందుకు ఒకటైతే అరెస్ట్ ఉండకపోగదా? కాబట్టి వీళ్ళు ఏదైతే చేస్తూ ఉన్నారో, దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో ప్రజలకు లేటుగానైనా తెలుసుకుంటా ఉన్నారు. గతంలో కొంత నమ్మినట్టు కనిపించింది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి మేము అడిగేది ఏంది అంటే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రేపు భవిష్యత్తులో తెలంగాణ ప్రయోజనాలను ఢిల్లీ వేదికగా, పార్లమెంటు వేదికగా ప్రశ్నించే గొంతు బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఏనాడు కూడా ఈ ప్రజల ప్రయోజనాలు పట్టించుకోలేదు. గతంలో బీజేపీ నుంచి వెళ్ళి 4 గెలిచిర్రు, కాంగ్రెస్ నుంచి వెళ్ళి 3 గెలిచిండ్రు. సో వీళ్ళెవరు కూడా తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఏనాడు ఆ పార్లమెంట్లో గొంతెత్తలేదు. ఆనాడైనా నేడైనా రేపైనా గొంతెత్తేది, మాట్లాడేది, ప్రజల పక్షాన ప్రశ్నించేది ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. అందుకనే ప్రజలకు మేము అప్పీల్ చేసుకుంటా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు సభ్యులను మీరు గెలిపియండి, మీ యొక్క గొంతును పార్లమెంట్లో వినిపించడానికి అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా మా పార్టీ ద్వారా, మీ యొక్క రెడ్ టీవీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీకు ఈ బీఆర్ఎస్ అనే పార్టీ ఆ పేరు ఎప్పుడైతే మార్చారో అప్పటి నుంచి మీకు కలిసి రావట్లేదు అన్నారు. అది ఏ మేరకు వాస్తవం? ఇప్పుడు అది ఒకటి చర్చ ఉన్నదండి సిస్టంలో, ఈ సమాజంలో. గతంలో టీఆర్ఎస్ ఉన్నది కాబట్టి బీఆర్ఎస్గా మార్చడం వల్లనే ఆ పార్టీ సీట్లు గెలవలేకపోయింది అనేది తప్పు. ఇప్పుడు దాని గురించి ఎక్కడ చర్చ జరగలేదు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం ఓట్లు తక్కువ వచ్చినాయంటే మాకు వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత అండి? కాంగ్రెస్కు బీఆర్ఎస్కి తేడా ఏంటి? 1.8% మాత్రమే ఓటింగ్ శాతం తేడా. దాదాపుగా 4 లక్షల చిల్లర ఓట్లు తేడా. ఈ 4 లక్షల ఓట్లు వచ్చి ఉంటే మేము కూడా ఇలా వారికి సమానంగా సీట్లు సాధించేటోళ్ళం. ఒక్క ఓటు తక్కువ వచ్చినా సరే మీ మీద వ్యతిరేకత వచ్చినట్టే. వ్యతిరేకత వచ్చినట్టే. మొత్తం మీరు అన్నట్టు కదా, టీఆర్ఎస్ను బీఆర్ఎస్కి మార్చడం వల్ల చాలా వ్యతిరేకత ఉన్నది, చాలామంది వ్యతిరేకిస్తున్నారు. అట్లా వ్యతిరేకించి ఉంటే మేము ఎక్కడో ఉండాలి కదా. మాకు గౌరవప్రదమైన 39 సీట్లను తెలంగాణ ప్రజలు మాకు ఇచ్చిండ్రు కదా. సో మేము ఏదో పెద్ద ఓటు తేడాతోటి కూడా ఓడిపోలేదు. మళ్ళీ ఇంకొకటి కూడా మీరు గమనించాల్సింది ఏంటి అంటే, ఓడిపోయిన దాదాపుగా 8 నుంచి వెళ్ళి 12 సీట్లు మేము ఓడిపోయిన సీట్లు కూడా 1300, 1200, 2000, 3000, 4000, 10,000 లోపు సీట్లు, 10,000 ఓట్ల తేడాతోటి మాత్రమే ఓడిపోయాను. అంటే అతి తక్కువ మెజారిటీతో ఓడిపోయాను. కాబట్టి వాళ్ళకు మాకేం తేడా లేదు. ఇదంతా చేస్తున్న దుష్ప్రచారం, ఇదంతా టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మార్చడం వల్ల ఓడిపోయినామని, లేకపోతే ఇంకోటి ఏదో కారణాలు చెప్పేది. ఏ కారణాలైనా ప్రజల్లో కేసీఆర్ గారు అనే నినాదం, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ప్రజల కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. వారికి ఇప్పుడు తేడా తెలుస్తూ ఉన్నది. ఇప్పుడు గాడిదను గుర్రాన్ని పక్క పెడితే గుర్రం వాల్యూ ఏందో గాడిద వాల్యూ ఏందో తెలుస్తుంది. అట్లనే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వ వాల్యూ, గత ప్రభుత్వ వాల్యూ ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. సో కాబట్టి తప్పకుండా ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో వీటన్నిటిని బేరీజ్ చేసుకొని బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టబోతున్నది వాస్తవం. అంటే ఈ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుకుంటే, లిక్కర్ స్కామ్ గురించి కవిత గారు బెయిల్కి అప్లై చేస్తుంటే కేవలం మా అబ్బాయి ఎగ్జామ్స్ ఉన్నాయి, సో అందుకని నాకు బెయిల్ కావాలని మరీ చీప్ ట్రిక్ ప్లే చేసి బెయిల్ అడుగుతున్నట్టు బయట ప్రచారాలు జరుగుతుంది. దాన్ని మీరు ఏమంటారు? చీప్ ట్రిక్స్ ఎట్లయితుందండి? ఇప్పుడు కన్న తల్లి పిల్లల మీద ప్రేమ ఉంటుంది. సో బెయిల్ కోసం కొన్ని సందర్భాలలో రీజన్ చెప్పాలి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కాబట్టి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే తల్లిదండ్రులు కొద్దిగా ఎగ్జామ్స్ నడిచే సమయంలో పిల్లలకు అండగా ఉంటే వాళ్ళని కొంత ధైర్యం కొద్ది ఎగ్జామ్స్ రాస్తారని ఒక ఉద్దేశం కొద్ది. వాళ్ళకి ధైర్యంగా వాళ్ళ తాతగారు ఉన్నారు, వాళ్ళ అమ్మమ్మ గారు, వాళ్ళ నాన్నమ్మ గారు ఉన్నారు, వాళ్ళ నాన్నగారు, అందరూ ఉన్నారు కదా సపోర్టివ్. పేరెంట్స్ స్థానం పేరెంట్స్దే కదండి. తల్లి తండ్రి స్థానం వాళ్ళకే ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా చిలువలు పలువులుగా చేసి రాజకీయం చేసే కొంతమంది ఉంటారు. సో దాన్ని మేము పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ మాకు న్యాయస్థానంలో ఫైట్ చేస్తూ ఉన్నాం. మాకు నమ్మకం ఉన్నది కవిత గారు నిజంగా ఆ యొక్క
లిక్కర్ పాలసీకి సంబంధించి జరిగిన ఏదైతే ఉందో ఆ పాలసీలో అది పాలసీ మాత్రమే, దాంట్లో ఒక పైసా నయా పైసా తను తీసుకోలేదు, ఎక్కడ కూడా పైసా దొరకబట్టే సందర్భం కూడా లేదు. ఈడీ ఒక రూపాయి కూడా అప్రూవర్గా మారిన మనీష్ షిండే అదేవిధంగా సుకేష్ చంద్రశేఖర్ కూడా ఖచ్చితంగా మళ్ళీ మీరు తిహార్ జైలుకి స్వాగతం అని అప్పుడు లేఖలు రాశారు. అది ఒక పెద్ద గమనార్హం అని చెప్పుకోవచ్చు. దానికి మీరేమంటారు? సుకేష్ చంద్రశేఖర్ ఒక దొంగ పెద్ద, గత కొన్ని సంవత్సరాలుగా తిహార్ జైల్లో ఉండి అక్కడి నుంచి బ్లాక్మెయిల్ చేస్తున్న ఆ వ్యక్తి. ఆయన చెప్పిన దానికి కూడా శాంటిటీ ఉన్నదంటే నేనైతే నమ్మను. ఎందుకంటే ఇవాళ అప్రూవల్గా మారిన రాఘవరెడ్డి కావచ్చు, మాగుంట కావచ్చు, శ్రీనివాసరెడ్డి కావచ్చు, రాఘవరెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా ఇవాళ ఎక్కడున్నారండి? ఏపీలో ఎంపీలుగా పోటీ చేస్తూ ఉన్నారు అప్రూవల్గా మారిన వాళ్ళు. దాంట్లో ఒకళ్ళు అప్రూవల్గా మారిన ఒక వ్యక్తి 50 కోట్లు బాండ్ల రూపంలో బీజేపీకి డబ్బులు ఇచ్చిండు కాబట్టి వాళ్ళు బెయిల్ మీద ఇలా బయట తిరుగుతూ ఉన్నారు. అంటే మీరు అప్రూవల్ స్టేట్మెంట్ మీదనే ఈ కేసు నడిపిస్తూ ఉన్నారు. నిజంగా ఒక్క రూపాయి కూడా మీరు సీజ్ చేయలేదు. నిజంగా వాళ్ళు ఆ స్కామ్లో మీరైతే స్కామ్ అంటా ఉన్నారో, మేము పాలసీ అంటా ఉన్నాం. ఒక కొత్త పాలసీ ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ పాలసీకి సంబంధించి కొంతమంది ఇంట్రడ్యూస్ చేసింది. దాంట్లో స్కామ్ జరిగిందని మీరు ఆరోపిస్తున్నారు. నిజంగా స్కామ్ జరిగితే మీరు ఎన్ని రూపాయలు ఇప్పటివరకు రికవరీ చేసిండ్రు? ఎన్ని కోట్లు రికవరీ చేసిండ్రు? ఒకరు 100 కోట్లు అంటారు, ఒకరు 10,000 కోట్లు అంటారు, ఒకరు 1,00,000 కోట్లు అంటారు. ఎన్ని కోట్లు రికవరీ చేసిరు? ఆ కోట్లలో నీకు ఒక రూపాయి అయినా దొరికిందా కవిత గారి దగ్గర? మీరు ఫస్ట్ కవిత గారు ఏం చెప్పిండ్రు? ఒక సాక్షిగా మాత్రమే మీరు సిబిఐ ఇంటికి వచ్చి వారి యొక్క అభిప్రాయాన్ని తీసుకున్నది. సాక్షి నుంచి వెళ్ళి మీకు దాని మీద మీ పాత్ర ఉన్నదని చెప్పి తర్వాత ఈడీ ఎంట్రీ అయింది. సో ఇదంతా కూడా రాజకీయ ప్రేరేపిత చర్య. ఈ లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ గారిని తట్టుకోవడం వల్ల కాదు. కాబట్టి కేసీఆర్ గారి పార్టీని, కేసీఆర్ గారిని డిమోరల్ చేయడానికి వారి కూతుర్ని అరెస్ట్ చేయాలని ఒక పన్నాగం పండింది. ఆ పన్నాగంలో బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా కలిసి ఉన్నది. నిజంగా పాత్ర ఉండుంటే మీరు అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు అరెస్ట్ చేయలేదు? అసెంబ్లీ ఎన్నికలు అరెస్ట్ చేస్తే మీకు వచ్చే లాభం లేదు బీజేపీకి. పార్లమెంట్ ఎన్నికల్లో అరెస్ట్ చేస్తే ఇక్కడ పార్లమెంట్ స్థానాలు తగ్గాలి, కేసీఆర్ గారి కొద్దిగా స్థాయి తగ్గాలన్న ఒక ఉద్దేశంతో చేస్తున్న కుట్ర ఇది. మమ్ముటికి రాజకీయ కుట్ర మాత్రమే. ఎందుకు రాజకీయ కుట్ర అంటూ ఉన్నానంటే ఇవాళ లోక్సభ ఎన్నికలు రాగానే మీకు ఈడీ గుర్తొచ్చిందా? మీ యొక్క బీజేపీకి జేబు సంస్థలాగా ఈడీ, సిబిఐ, ఐటీని ఉపయోగించుకుంటా ఉన్నది. ఇవాళ ఒక కవిత గారు కాదు, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడంతో పాటు సిసోడియా ఇప్పటికే జైల్లో ఉన్నాడు. వారితో పాటు కేరళ ముఖ్యమంత్రి పినరయ్ వారి కూతురు వీణ గారి మీద మీరు నోటీస్ ఇచ్చిండ్రు. అదేవిధంగా టీఎంసీ మమతా బెనర్జీ ప్రభుత్వంలో ఉన్న ఒక మాజీ ఎంపీకి నోటీసులు ఇచ్చిండ్రు. తమిళనాడులో ఒక ఎంపీకి నోటీసులు ఇచ్చిండ్రు. రాష్ట్రంలో దక్షిణాది రాష్ట్రంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీని టార్గెట్ చేస్తూ ఇలా బీజేపీ ఈడీని, సిబిఐని ముందుకు పెట్టి వారి యొక్క పార్టీలను అక్కడ పలిసన చేయాలి ఈ యొక్క ఎన్నికల్లో. ఎందుకంటే ఒకటి మీరు గమనించాలి, మొత్తం దక్షిణ భారతదేశంలో 129 ఎంపీ సీట్లు. ఈ 129 ఎంపీ సీట్లలో బీజేపీకి ఉన్నది కేవలం 29 మాత్రమే. ఈ 29 తోటి ఎట్టి పరిస్థితుల్లో ఈ దక్షిణ భారతదేశంలో బీజేపీ పుంజుకోవాలంటే అక్కడున్న ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో, అక్కడ డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే తమిళనాడులో కావచ్చు, ఇక్కడ టీఎంసీ మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ కావచ్చు, లేదా ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు, అవన్నీ కూడా అన్ని ప్రాంతీయ పార్టీలే కదా, నేషనల్ పార్టీలు కాదు కదా. సో వీటన్నిటి ప్రాబల్యం తగ్గించాలంటే ఈడీని, సిబిఐని పెట్టి బెదిరించాలని ఒక ఉద్దేశంతో బీజేపీ చేస్తున్న ఇది కుట్రనే మమ్ముటికి. మరి ఎన్నికలప్పుడే గుర్తొచ్చిందా? మరి మిగతా రాజకీయ పార్టీలోనే అవినీతి పరులు ఉన్నారా? అంటే బీజేపీలో అంతా కూడా సచ్చిలురా? మీరంతా సత్యహరిచంద్రులా? బీజేపీ పార్టీలో కొనసాగుతున్న నాయకులంతా కూడా సత్యహరిచంద్రులా? ఎవరు లేరా? గతంలో మనం చూడలేదా? ఏపీలో సీఎం రమేష్ కావచ్చు, అదేవిధంగా మిగతా ఎంపీ వీళ్ళందరి మీద కూడా మీరు సిబిఐ దాడులు, ఈడీ దాడులు చేసి ఆ తర్వాత ఎంతమందిని అరెస్ట్ చేశారు? వాళ్ళు కాషియా కండో కప్పుకోగానే వాషింగ్ పౌడర్ నిర్మా. అంటే ఈ విధంగా బీజేపీ చేస్తున్నదంతా కూడా దేశ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. వారి రాజకీయ పలుకుబడి పెంచుకోవడానికి, మిగతా రాజకీయ పార్టీలను చులకన చేయడానికి చేస్తున్న ఇది రాజకీయ కుట్రగానే ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మేము కూడా ఒక రాజకీయ పార్టీగా మేము అట్లే భావిస్తూ ఉన్నాం. కాబట్టి నిజం నిలకడగా తెలుస్తుంది అన్నట్టు తప్పనిసరిగా న్యాయస్థానంలో ఆ కేసు పరిశీలన నడుస్తూ ఉన్నది. కాబట్టి న్యాయస్థానంలో మేము గెలిచి బయటకు వస్తామనేది మాకు విశ్వాసం ఉన్నది ఆ కేసులో. థ్యాంక్ యూ సార్.